అందరికీ నమస్కారం అండి. టీడీపీ ఏదైతే మెడికల్ కాలేజీల విషయంలోని పీపీని ప్రయోగిస్తుందో ఆ కాలేజీల మీద దాన్నైతే రద్దు చేయాలని ప్రయత్నం వైసీపీ చేస్తుంది. కానీ అది విఫలమైన దారిలోకైతే వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈరోజు ఏదైతే వైద్య కళాశాల ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసిన వైఎస్ఆర్ పార్టీ ఎంపీలకు ఊహించిన షాక్ అయితే తగిలిందన్నమాట. సో ప్రైవేటీకరణ కాదని పీపీ విధానంలో మాత్రమే వేస్తున్నారని నిర్మలా సీతారామన్ ప్రశ్నించడంతో ఎంపీలు నిశ్చస్తకు లోనయ్యారు. ఎందుకంటే పీపీ అంటే ప్రైవేట్ కాదు. నిర్మలా సీతారామన్ వైద్య కళాశాల అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఈ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేము మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయట్లేదు. మీరు అంటున్నట్లుగా అవి కేవలం పీపీ విధానంలో మాత్రమే కదా జరుగుతున్నాయి అని సూటిగా ఆళ్ళందరిని అడిగిందంట. మరి దీనికి సమాధానంగా వైసీపీ ఎంపీలలో ఒకరైన జగన్ బాబాయి సుబ్బారెడ్డి అవునని, పీపీవీ పద్ధతిలోనే ఉన్నాయని ధృవీకరించారంట. మరి అలాంటి సమయంలోనే నిర్మలా సీతారామన్ ఈ వెంటనే మరి అలాంటప్పుడు మీరు ప్రజల్లోకి వాటిని ప్రైవేట్ అని ఎందుకు తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నించారంట మొఖల మీద. మరి అలాంటప్పుడు వీళ్ళకి పరువు పోయినట్టే కదా! ఎంపీలు ఏదో చెబుతుండగా పీపీ అంటే ప్రైవేట్‌కు అని కూడా దాంట్లో రాసుంది కదా మేడం అని అన్నారంట ఈళ్ళు. అనేటప్పటికి ఎమ్మటనే నిర్మలా సీతారామన్ కళ్ళు చేసుకొని, "నో, నో మీరు నన్ను దయచేసి తప్పుదోవ పట్టించొద్దు. మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా నన్ను కూడా చేస్తే ఎలా?" అని ఆమె గట్టిగా ప్రశ్నించారంట మరి. మరి అది ప్రశ్నించగానే వీళ్ళందరూ కూడా షాక్ గురయ్యి సైలెంట్ అయిపోయారంట. మరి నిర్మలా సీతారామన్ నుండి వచ్చిన ఈ అనూహ్య ప్రతిస్పందనతో వైసీపీ ఎంపీలు మరింత మాట్లాడలేక తెల్ల మొహం వేసుకొని వెనుదిరిగారంట. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి, ఏంటి ఇలా జరిగింది? మనం చేసే ప్రయత్నం అంతా కూడా విఫలమయ్యేలా ఉంది అని చెప్పి కొంచెం ఊహారీతిలోకి వెళ్ళి, ఆలోచనలోకి వెళ్లారంట. మరి రాబోయే రోజుల్లో వీరు పీపీఈ మీద ఈ మెడికల్ కాలేజ్ గురించి మరి ఇంకేం ప్లానింగ్ ఏస్తారో మరి వేచి చూడాలి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.